హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. అందరూ బిగ్ బాస్ అయితే చూస్తున్నారా? జస్ట్ చూసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో, చూడని వాళ్ళకి అయితే నేను పెట్టను. ఎందుకంటే చూడని వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో. సరే, నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పండి. ఇది మాత్రం నా ఉద్దేశం అనమాట. సోదొద్దు ఏమొద్దు, జస్ట్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. మణికంఠ ఉన్నారు కదా, ఎలిమినేషన్స్ చేస్తున్నారు మణికంఠ. నాకు అతని క్రైమ్ నచ్చలేదు. ఎందుకనో మరి ఆయన అలా ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లా. బిగ్ బాస్ అంటేనే అంత నాకు ఆడడం రావట్లేదు, నా ఎమోషన్స్ ట్రిగర్ అయిపోతున్నాను, నా ఎమోషన్స్ అయిపోతున్నాను. పదే పదే అదే గుర్తు తెచ్చుకుంటే అలానే అయిపోతారు. ఆయన అన్నీ తెలుసుకునే కదా బిగ్ బాస్లోకి అడుగు పెట్టారు. వచ్చిన తర్వాత నేను ఏమంటున్నానంటే, మన ఏమంటారు, మన వీక్నెస్ డోంట్ షో అదర్ పీపుల్. ఇది మాత్రం నిజం. we don't show our emotions because they playing after అని నా ఒపీనియన్. ఎందుకంటే మన సెంటిమెంట్స్, మన ఎమోషన్స్, నా వీక్నెస్ డోంట్ షో అవర్ వీక్నెస్ బికాస్ దే పాయింటెడ్ ద వీక్నెస్ ఆఫ్టర్ అనమాట. అంటే మన వీక్నెస్ ఏదైతే అవతల వాళ్ళకి చూపించుకుంటామో, ఇన్క్లూడింగ్ ఫ్యామిలీస్ కూడా, వాళ్ళు దాని మీదే మనల్ని బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. నేను ఎదుర్కొన్నాను. ఎందుకంటే అట్లా చేయకూడదు, కానీ ఎందుకని ఆయన ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఒక బాయ్ ఎందుకు స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లా. తర్వాత కృష్ణ ముకుంద మురారిలో వాళ్ళిద్దరు అసలు తనంటే నాకు ఇష్టమే ఉండదు. అది తనకు కూడా నేను చెప్పలేదు, తనంటే తనకి ఇష్టం లేదని. ఆవిడ ముందు ఎలా చెప్పేస్తుంది అది ఆ విషయం నాకు అర్థం కాల. ఏంటో నాకైతే ఈ బిగ్ బాస్ అంతా ఏదేదోలా ఉంది. ప్లస్ ఇంకోటి, నేను కుమారి ఆంటీ వస్తుంది అనుకున్నాను. బిగ్ బాస్కి కుమారి ఆంటీ ఎందుకు రాలేదు నాకు అది అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ మధ్యలో ఎలిమినేట్ చేసిన తర్వాత తను ఎంటర్ అవుతుందా, లేకపోతే అందరు చెప్పింది అబద్ధాలు అంటారా ఏమో. కుమారి ఆంటీ వస్తుందని అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. మరి ఆవిడైతే రాలేదు, ఎందుకనో నాకైతే తెలియదబ్బా. భాషా గారిని ఎలిమినేట్ చేశారు కదా, ఏమని ఎలిమినేట్ చేశారు? కొంచెం లేజీగా ఉంటున్నారు. అవును, ఆ మాట. ఎందుకంటే కొంచెం వచ్చి రాగానే అందరు చేయలేరులేండి, కొంతమంది ఒక్కొక్కరు యాక్టివ్గా ఉంటారు. దీన్ని ఏది పట్టించుకోకుండా బిగ్ బాస్ మనకి మెయిన్ చూపించేది ఏంటంటే, మొత్తం జరిగిన స్టోరీ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపించరు. బిగ్ బాస్ టీవీ షోలో చూపించరు. మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 5 గంటలకి అని చూపిస్తున్నారు, చూసారా? అప్పుడే చూపిస్తున్నారు తప్ప కంటిన్యూస్గా అయితే చూపించట్లేదు. సో ఏమవుతుంది అని అనేది లోపల వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలీదు. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి ఇది చేసినవి మనకి చూపించరు. వాళ్ళు ఎమోషన్స్ అయినవి, ఫైట్ చేసుకున్నాయి, అవే మనకి చూపిస్తారనమాట. వాటిని బట్టే మనం మాట్లాడగలుగుతాం. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీరు ఇందులో ఉంటే తెలుస్తుంది కదా, మీరు ఇందులో ఉంటే అర్థమవుతుంది మీకు, మీరు అక్కడుండి మీరు ఏం చెప్తారు అని అంటారనమాట. బట్ యాజ్ అ ఆడియన్స్గా మనం చెప్పగలం, ఎందుకంటే వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో మనం అదే మాట్లాడగలుగుతాం. దట్స్ వై అవర్ ఆడియన్స్ అనమాట. బట్ లోపల ఏం జరుగుతుంది ఏం నాకు తెలియదు. నాకైతే సింపతి అంటారు అందరూ. క్రైమ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే గేమ్ డిస్టర్బెన్స్ అవుతుంది. 10 సార్లు బ్రతిమలాడాలి. అలా బ్రతిమలాడించుకోవడం నాకు అసలు చిరాకు. ఆయన ఎందుకు అలాగా బ్రతిమలాడించుకుంటున్నాడో తెలియట్లేదు. వేస్తారు నామినేషన్, వాళ్ళ ఒపీనియన్గా వాళ్ళు వేసేస్తారు నామినేషన్. బట్ మనం ఉన్నాం కదా, మనం ఓట్ చేస్తేనే కదా, మనం చూసి మనం ఓట్ చేస్తేనే కదా వాళ్ళు బయటకు వచ్చేది అని నేను అంటున్నాను. మనం ఓట్ చేస్తేనే వాళ్ళు బయటకు వచ్చేది, మనం ఓట్ వేసి గెలిపిస్తే. ఇప్పుడు దానికి ఎందుకు అలాగా నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వకుండానే చాలా దెబ్బలాడేసుకుంటున్నారు అప్పుడే. ఐ డోంట్ నో అబ్బా, అప్పుడే దెబ్బలాడేసుకుంటున్నారు. నాకు అది నచ్చలేదు. బట్ అందరం మాత్రం గేమే చూస్తాం. నేనైతే గేమే చూస్తాను. గేమ్ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకే నా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే గేమ్ పరంగా. తర్వాత ఇంకొకటి, నోటుని అదుపులో పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఫైమా గారు జోకులు వేసి కూడా నాగార్జున గారితో తిట్లు తినిపించుకున్నారు. దానికి ఒక లిమిట్స్ ఉంటాయి, దేనికైనా, మాటకైనా, క్రైకైనా, ఏడుపుకైనా, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. దే క్రాస్ దేర్ లిమిట్, దే ఎలిమినేటెడ్, దట్స్ ఇట్. ఇది అంతే అనమాట. దానికి నా ఒపీనియన్ ఏంటి అంటే, ఎవరి మీద
మన వీక్నెస్ని చూపించుకోకూడదు. అది ఎందుకంటే ఎదురైన వాళ్ళకే తెలుస్తుంది. ఆ వీక్నెస్తో ఆడుకునే జనాలు చాలామంది ఉంటారు. అది సోషల్ మీడియా కావచ్చు, బయట కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు. మనకు ఆ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలియకూడదు. అంటే కర్రీస్లో ఓకే, నాకు చికెన్ అంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, కానీ నాకు నా పిల్లోడు అంటే వీక్నెస్, నాకు నా పిల్ల అంటే వీక్నెస్, నాకు నా పిల్లలే వీక్నెస్, నాకు నా భర్త వీక్నెస్ అంటారు చూసారా. అందరికీ చెప్తున్నా, దాన్ని బయట పెట్టొద్దు. మన మధ్యలో మాత్రం ఉండాలి. దాన్ని బయట పెడితే అవతల వాడు బ్లేమ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఈ బిగ్ బాస్ చూసే అంతవరకు నేను ఏదైతే బుర్రలో పెట్టుకుంటున్నాను నేను అదే మాట్లాడుతున్నాను. మీరు నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. అంటే వాళ్ళ బిహేవియర్ అలాగే, వీళ్ళ బిహేవియర్ అలాగే, అందులో ఏం చేస్తున్నారు, మన సపోర్ట్ మనం ఎలా చేయాలి అనేది మీరు నాకు కామెంట్ చేయండి. చూసేదే తక్కువ నా వీడియోస్, బట్ ఏదో ఒక రోజు నాడు కంపల్సరీ. ఈరోజు 200 చూశారు, రేపు ఎల్లుండ నెక్స్ట్ ఇయర్ 1000 మంది చూడొచ్చు అని నాకు నమ్మకం ఉంది. నేను ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి బేబక్క బాగా చక్కగా ఆలోచించుకుంటున్నారు. ఫుడ్ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనిషికి ఒక్కొక్కటి చేస్తే నెక్స్ట్ డే కూడా అదే అలవాటు కావాలంటారు వాళ్ళు. నెక్స్ట్ డే కూడా నువ్వు నాకు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్, గుడ్డు అంటే గుడ్డు అని ఒక్కొక్కరు వస్తారు. సో అలా కాకుండా అందరికీ ఒక్కటే, అలా అయితేనే ఇది బిగ్ బాస్ హౌస్. అవును, నాకు మంచి నవ్వు వస్తుంది ఎప్పుడంటే కాఫీ విషయంలో. నేను అనుకుంటాను నేనేనేమో కాఫీ పిచ్చిదాన్ని అని. కాదు, బిగ్ బాస్లో కూడా చాలామంది ఉన్నారు. లాస్ట్ టైం శివాజీ గారు, అసలు పల్లవి ప్రశాంత్ గారికి ఒకవేళ వెళ్ళకపోతే డెఫినెట్లీ శివాజీ గారు విన్నర్ అవుతారు. ఒక కుటుంబానికి ఒక ఇంటెలిజెంట్ మేనేజ్ చేసి ఒక పెద్ద మనిషి ఉండాలి ఒక కుటుంబానికి. అలాగే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కి, లాస్ట్ సీజన్ బిగ్ బాస్కి శివాజీ గారే ఒక గొడవ వచ్చినా ఏదొచ్చినా ఎక్కడ ఫైర్ అయ్యారు అని అంటే తన హ్యాండ్ విషయంలో తప్ప మిగతాదంతా చాలా కంట్రోల్ చేశారు. ఇప్పుడు నేను ఈ ఫుడ్ విషయంలో బేబక్క గారిని అయితే నా సపోర్ట్ బేబక్క గారికి అనమాట. మిగతా వాళ్ళందరూ ఏంటంటే కొంచెం మాటికి ఇచ్చేసుకుంటున్నారు. బట్ ఇందులో ఫైనల్ వచ్చేసరికి హెడ్ ఎవరుంటారు అని నేను అనుకుంటున్నానంటే అటు భాషా గారు కానీ, లేదంటే బేబక్క కానీ, నిఖిల్ అన్న కానీ, మేబీ సంథింగ్ వీళ్ళు ముగ్గురులో అవ్వచ్చు. నాకైతే ఆయన ఏడ్చింది నాకు అంతగా నచ్చలేదు అబ్బా. మణికంఠ తను చూపించేసుకుంటున్నాడు. అది నా నుంచి అన్నీ పోని, నా నుంచి అన్నీ తీసేసుకున్నారు, నాకు మర్యాదలే. ఇట్లా ఏడిస్తే ఏముండదు, మర్యాదే ఉండదు. అసలు ఏడవద్దు, అదే చేసిన తప్పు. మనం ఇప్పుడు ఇవన్నీ ఆయన చూడరు, బట్ మన మన అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అబ్బా. నాకైతే బిగ్ బాస్ చూస్తూ ఇదే బిగ్ బాస్ ఇంట్లో 3 నెలలు ఫోన్స్ ఏమీ లేకుండా ఒక ఫుడ్ కంట్రోల్ అంటూ అది అంతా ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిన నాకు అది గుర్తొస్తుంది బిగ్ బాస్ని చూస్తే. సేమ్ అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఆ ఫుడ్ విషయంలో, కాఫీ విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు. నేను అది ఆలోచించుకుని బుర్రని స్టడీ చేసి దాన్ని బట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తానన్నమాట. గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, దగ్గొచ్చేస్తుంది. ఎనీవే అండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్. ప్లీజ్ అండి, దయచేసి ప్లీజ్ నా ఛానల్ నేనే ట్రబుల్లో పెట్టుకున్నా. ఇది లాస్ట్ ఆఖరికి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి చిన్న యూట్యూబర్స్ని. థ్యాంక్ యూ సో మచ్.